హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదివరకు పెళ్లి చూపులు కానీ అమ్మాయి ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట అందరూ. ఇంకా వీళ్ళు అబ్బాయి తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురు చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళు. పెళ్లి కొడుకు మాత్రం చిరునవ్వుతో అమ్మాయిని చూస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా పెళ్లి కొడుకు తల్లిదండ్రులేమో అమ్మాయి ఎంతవరకు చదువుకుంది, ఇంకా చదువుకునే ఉద్దేశం ఉందా, ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా, తర్వాత సంగీతం వచ్చా, ఇలా చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళు. దానికి ప్రతిదానికి పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు తల్లిదండ్రులే ముందు ఎగబడి చెప్పేసేవాళ్ళు అన్నమాట సమాధానం. చదువుకుంటుందండి, ఇంకా మీరు చేయమంటే ఉద్యోగం కూడా చేస్తుంది, అమ్మాయ చాలా బాగా పాడుతుందండి సంగీతం అని చెప్పగానే వాళ్ళు ఏదమ్మా ఒక పాట పాడమ్మా అని అడుగుతారు. అడగగానే ఈ అమ్మాయి ఏమో లంబోదర లకుమీకరా అని మొదలు పెడుతుంది. వీడేమో అమ్మ చాలు చాలు అంటారు, కొంచెం సేపే కానీ చాలు అని ఆపేసి తర్వాత నీకు వంట వచ్చా తల్లి అని అడుగుతారు. మళ్ళీ ఈవిడే ఎగబడి సమాధానం చెప్పేస్తుంది పెళ్లి కూతురు తల్లి, అదే అమ్మాయి తల్లి అనమాట. అబ్బో మా అమ్మాయికి చాలా బాగా వంట వచ్చండి, ఇప్పుడు మీ ముందు పెట్టిన స్వీట్ హార్ట్ కూడా అదే చేసింది అంటూ పక్క పక్క నవ్వుతూ చెప్తుంది అనమాట. అసలు అలా పక్క పక్క ఎందుకు నవ్వుతుందో మనకు తెలియదు. నిజానికి ఆ స్వీట్ హార్ట్ ఆ అమ్మాయి తండ్రి స్వగృహ పుడిచుకెళ్ళి తెచ్చి పెడతారనమాట, అంతే. తర్వాత ఇంకో గమ్మత్తైన ప్రశ్న ఏంటో తెలుసా, అమ్మాయి నీకు కుట్లు అల్లికలు వచ్చా అని అడుగుతాడు. అడగగానే అమ్మాయి వచ్చండి అని అంటుంది. ఇది మరో పచ్చి అబద్ధం. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి తన టాలెంట్, కుట్లు అల్లికల్లో తన టాలెంట్ వాళ్ళకి చూపించుకోవాలని అనుకోదు, వీళ్ళు చూడాలని కూడా అనుకోరు, అంతే. అక్కడతో కేల్ కథం, దుఃఖం బంద్, ఏం ఉండదు అక్కడ. వీళ్ళు కొన్ని పాటలు పాడతామని అడిగారు కదా, సంగీతం అది వచ్చా అని. వీళ్ళు ఏమైనా కచేరీలు చేస్తారా? ఏం లేదు, ఏదో ఉబుసుపోక ఏదో ఒకటి అడుగుతుంటారు అనమాట. మరి ఇప్పుడు పెళ్లి చూపుల్లో అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయిని ప్రశ్నలు అడిగే ధైర్యమే ఉండదు. పోనీ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఏమైనా ప్రశ్నలు అడుగుతారని అనుకుంటున్నారా? కాదండి బాబు, అమ్మాయే ఎగబడి ప్రశ్నలు అడుగుతుందన్నమాట. నేను అతనితో ఒకసారి మాట్లాడాలి విడిగా అంటూ గదిలో తీసుకెళ్ళిపోయి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అనమాట అబ్బాయి మీద. నీ జీతం ఎంత, నీకు ప్రమోషన్ వస్తుందా, నువ్వు టీం లీడర్ అవుతావా, నువ్వు మేనేజర్ ఎప్పుడు అవుతావు, తర్వాత పెళ్ళైన తర్వాత మీ అమ్మ నాన్న మనతోనే ఉంటారా, తర్వాత మనం కారు ఎప్పుడు కొంటాం, పెద్ద కారు ఏమైనా ఉందా, పెద్ద కారు కొంటావా, లేకపోతే నువ్వు చిన్న కారు కాదు పెద్ద కారు కొనాలి. ఆ తర్వాత నాకు వంట అస్సలు రాదు, నేను ఏది నేర్చుకోలేదు, నేను చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగాను, ఇంట్లో ఏ పని చేయలేదు, నేను వంట కూడా నేర్చుకోదలుచుకోలేదు, మీరు కావాలంటే స్విగ్గీ నుంచి తెప్పించుకోవడం ఇంకేదో చేయడం చేయాలి, నా వల్ల అయితే కాదు. ఇలా చాలా ప్రశ్నలు అడిగేస్తుంది. ప్రశ్నలు అడిగిన తర్వాత ఇద్దరు గదిలోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు, ఎరా అమ్మాయి నీకు నచ్చిందా అని అడగగానే అబ్బాయి, అమ్మాయ నచ్చడమా, అబ్బో చాలా నచ్చింది డాడీ, నాకు బాగా నచ్చింది, ఈ సంబంధం నాకు ఓకే అని అంటాడనమాట. అనక చస్తాడా? అలా అనకపోతే వాడికి పెళ్ళి కాదు, అంతే. ప్రస్తుత పరిస్థితులు అంతే.